నూహ్ అంటే ఇక్కడ భారతదేశానికి సంబంధించిన మహర్షి మను అంటే భారతదేశ ప్రవక్తకి ఇచ్చినటువంటి ధర్మమే అంటే ఇక్కడ సనాతన ధర్మం అనుకుంటే ఈ సనాతన ధర్మాన్ని మొహమ్మద్ ప్రవక్తకి ఇచ్చాడు తప్ప కొత్త ధర్మాన్ని ఇవ్వలేదు. అంటే ఇప్పుడు మొహమ్మద్ ప్రవక్త వారికి బోధించినటువంటిది ఏదైనా ఉంది అని అంటే అది సనాతన ధర్మమే అరబీలో బోధించారు. ఓకే. అంటే ఖురాన్లో ఏముంటుందంటే మొహమ్మద్ ప్రవక్త అంటారు ఇది దీనుల్ ఖయ్యీం అంటాడు. ఈ దీనుల్ ఖయ్యీం అంటే ఇదే సనాతన ధర్మము, ఇది అరబీలో బోధించడం జరుగుతుంది. ఒక విషయం అండి, భగవద్గీతలో మనం చూసుకుంటే 4వ సూరాలో 4వ అధ్యాయంలో ఉంటుంది. కానీ మీరు తప్పుగా అనుకోకపోతే ఖచ్చితంగా విచక్షణ ఉండే చెప్తున్నారు అనుకుంటున్నారు. రేపు మీ పెద్దల నుండి మీకేమన్నా ఇబ్బంది, మాకు ఏ రకమైన ఇబ్బంది రాదు, కానీ మీకేమన్నా వచ్చే ఇబ్బందులు ఉన్నాయో చూడండి. ఎందుకంటే మొహమ్మద్ ప్రవక్త వారికి బోధించింది సనాతన ధర్మమే అని అంటున్నారు. సనాతన ధర్మమే అరబీలో బోధించడం జరిగిందని. అప్పుడు మీరు మాలాగా ఉండాలి, కానీ మీరు మీలాగా ఎందుకు ఉంటున్నారు? ట్రెడిషనల్ నేనైనా కల్చర్ అయినా లేదు, నేనైనా మీరైనా ఎలా ఉండాలంటే ధర్మశాస్త్రం చెప్పినట్టుగా ఉండాలి. మనం ఎక్కడైతే పుట్టామో ఆ కల్చర్లో ఉండాలి. ఆ కల్చర్ గురించి మేము మీకు చెప్తాను. ఎందుకంటే మీరు ఒక మాటలోనే పెద్ద ప్రశ్న ఉంటుంది, నేను సమాధానం చెప్పాలంటే. ఎందుకంటే మన మాట ఆధ్యాత్మిక విషయం కాబట్టి చాలా సున్నితమైన విషయము, ఏది వదిలిపెట్టకుండా ఒక్కొక్కటి మాట్లాడుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఇక్కడ చూడండి, భగవద్గీతలో మనకు వస్తాం, ఖురాన్ వాక్యంలోకి వస్తాను. భగవద్గీతలో చూడండి 4వ అధ్యాయము జ్ఞానయోగంలో 7, 8 వాక్యాలు మనం చూసుకుంటే 7 ఒకసారి మీకు ఇస్తున్నాను, చదువుతారా?